హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సరిత. ప్రజెంట్ నాతో పాటు రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్పసాని గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, 7 ఐఏఎస్లు జగన్ ఆదేశాలకు జీ హుజూర్ అన్నందుకు వాళ్ళు ఎలాంటి పర్యవసానాలను ఎదుర్కోబోతున్నారు, అలాగే చంద్రబాబు గారికి ఇది కన్ఫర్మ్ అయినందుకు ఆయన ఎలా రియాక్ట్ అవబోతున్నారు? ఇప్పుడు వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఆయన ప్రభుత్వం ఒక విప్లవాత్మకమైన డెసిషన్ తీసుకుంది, నిర్ణయం అమల్లోకి తీసుకొచ్చింది. అదేంటి అంటే రాష్ట్ర ఆవిర్భావం నాటి నుంచి కూడా భూమి లేని పేదలకి గత ప్రభుత్వాలన్నీ కూడా వాళ్ళు వ్యవసాయం చేసుకోవడానికి అనువుగా భూమి లేని పేదలను ఐడెంటిఫై చేసి వాళ్ళకి భూ పంపిణీ చేస్తూ వచ్చారు. ఈ భూ పంపిణీ చేసే ప్రక్రియలో ఏంటంటే భూమి లేని నిరుపేదలకి భూమి హక్కు కల్పిస్తూ ఉన్నాం. ఆ కల్పించిన భూమి వాళ్ళ నిరక్షరాస్యతను అడ్వాంటేజ్గా తీసుకోనో వాళ్ళ అమాయకత్వాన్ని అడ్వాంటేజ్గా తీసుకోనో సమాజంలో ఆర్థికంగా స్తోమత ఉన్న వాళ్ళు తెలుగుగలాల్లో ఆ భూమిని కొట్టేయకుండా ఉండటం కోసం ఏం చేశారంటే అసైన్మెంట్ ల్యాండ్ యాక్ట్ తీసుకొచ్చారు 1977లో. ఆ యాక్ట్ ఏంటి అంటే ప్రభుత్వ పరంగా ఎవరికైనా ఒక భూమి అసైన్ చేసినప్పుడు వాళ్ళకి ఆ భూమి అనుభవించే హక్కు ఉంటుంది, వ్యవసాయం చేసుకొని దాని మీద ఫలం తీసుకునే హక్కు ఉంటుంది తప్ప భూమి అమ్ముకునే హక్కు ఉండదు. అంటే ఆ హక్కు సీజ్ చేసేయటం ద్వారా శాశ్వతంగా ఆ కుటుంబానికి ఆ భూమి చెందుండే విధంగా ప్రభుత్వాలు జాగ్రత్త పడ్డాయి. ఎవరికైతే భూమి లేదు అని చెప్పని వాళ్ళ భూమి ఇస్తున్నారో లైఫ్ లాంగ్ వాళ్ళు కానీ వాళ్ళ పిల్లలు కానీ ఆ భూమిని అనుభవించి దాంట్లో వ్యవసాయం చేసుకొని బతకటం కోసం వాళ్ళు అమ్ముకునే హక్కు లేకుండా సీజ్ చేశారు. ఇది 1977లో తీసుకొచ్చిన యాక్ట్. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక వినూత్న ప్రతిపాదనతోటి ముందుకు వచ్చింది. వీళ్ళు ఏమని ప్రతిపాదించారు, 20 సంవత్సరాల పాటు కనుక ఆ విధంగా వాళ్ళకి అసైన్ చేసి ఉంటే వాళ్ళకి ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్ ఇస్తాం మేము, వాళ్ళు దాన్ని అమ్మేసుకోవచ్చు. గత ప్రభుత్వాలేమో మీరు రైతు కూలీలు, మీకు భూమి లేకుండా మీరు జీవితకాలం కూలీలుగానే బతుకుతున్నారు, మీరు కూడా సమాజంలో తలెత్తుకొని బతకడానికి మీరు కూడా రైతు కూలీ నుంచి రైతులుగా మారటం కోసం మేము మీకు భూమి ఇస్తున్నాము అని చెప్పని గత ప్రభుత్వాలు అప్పచెప్తే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం మీరు అమ్ముకొని పప్పు బెల్లం కింద తినేసుకోండి అని చెప్పని అమ్ముకునే హక్కు కల్పించాలని చెప్పని ఆ చట్టానికి మోడిఫై చేస్తూ కొత్త ప్రతిపాదనతో ఆయన 596 జీవో తీసుకొచ్చాడు. డిసెంబరు 2023లో ఈ జీవో వచ్చింది. ఈ జీవో వచ్చిన వెనువెంటనే సహజంగా ఏం చేస్తారు, ఒక జీవో వెలువడబోతుంది అనే సమాచారం ముందే ఎవరికి తెలుస్తుంది, ఆ జీవోని డ్రాప్ చేస్తున్న కన్సర్న్డ్ సెక్షన్ సిబ్బంది నుంచి ఐఏఎస్ అధికారి వరకు ఆ శాఖ మంత్రికి, ముఖ్యమంత్రికి, వీళ్ళకందరికీ ఆ సమాచారం ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు చెప్తారు, అరే ప్రభుత్వం వైపు నుంచి జీవో రాబోతుంది, ఇప్పటి వరకు అమ్ముకోవడానికి హక్కు లేని భూములకి హక్కు కలిపిపోతున్నాం మనం, కాబట్టి అటువంటి విలువైన భూములు అంటే ఇప్పుడు మనం హైదరాబాద్ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ వాల్యూ ఎంత పెరిగిందో మనకు తెలుసు. ఇలా పెరిగినా కూడా ప్రైమ్ లొకేషన్లో కొన్ని ల్యాండ్స్ ఉంటాయి, ఎకరం కోట్లు ఖరీదు చేస్తా అక్కడ మామూలుగా అయితే, కానీ ఇక్కడ తెలంగాణలో దాన్ని లావణి పట్టా అంటారు. అసైన్మెంట్ ల్యాండ్ ఇంగ్లీష్లో అసైన్ అంటారు, ఇక్కడ లావణి పట్టా అంటారు. వాళ్ళకి ఆ భూమి సేద్యం చేసుకునే హక్కు ఉంటుంది తప్ప దాన్ని అమ్ముకునే హక్కు ఉండదు. దాంతో ఏమవుతుంది, మామూలు విడి పట్టా భూమి అమ్ముకునే వెసులుబాటు ఉన్నదైతే ఎకరం 10 కోట్లు ఖరీదు చేసేదైనా సరే వీళ్ళకి అమ్ముకునే హక్కు లేని మూలన దాన్ని ఏం చేయలేరు, దాంట్లో మొక్కలు పెట్టుకొని వ్యవసాయం చేసుకోవటం తప్ప. సడన్గా దానికి అమ్ముకునే హక్కు కల్పిస్తూ ప్రభుత్వం ఒక డెసిషన్ తీసుకుందనుకో, 4 ఎకరాల భూమి ఉంది, 40 కోట్లు ఖరీదు చేస్తుంది. ఈ సమాచారం బయటకు వస్తే ఆ 4 ఎకరాల ఒరిజినల్ ఎస్ఐని అతను హుషారైపోతాడు. అవును. కానీ అందుకని ఏం చేస్తారంటే ఈ అధికారంలో ఉన్న వాళ్ళు సమాచారం బయటికి రానివ్వకుండా అతన్ని అప్రోచ్ అవుతారు, అరే బాబు నీ భూమి నువ్వు అమ్ముకోలేకపోతున్నావు కదా, నీకు ఎకరానికి 1 కోటి రూపాయలు ఇస్తాం, మాకు ఇచ్చేయి. అదేం సారు, ఇది లావణి పట్టా కదా, ఆమె నీకు వీలు లేదు కదా, మరి నువ్వేంది 1 కోటి రూపాయలకి ఇస్తా అంటున్నావు, మేము చూసుకుంటాం అమ్మాయి అన్నీ, నీకెందుకు, నీకైతే ఎకరానికి 1 కోటి రూపాయలు 4 కోట్లు ఇచ్చేస్తాం, అసలు అమ్ముకోవడానికి ఆస్కారం లేని దానికి 4 కోట్లు దక్కుతున్నాయి కదా అని చెప్పని అమాయకుడు ఉంటే కొంతమంది ఆలోచిస్తారు, ఇప్పుడు ఎందుకు వస్తున్నారు వీళ్ళు సడన్ గా, ఇన్ని సంవత్సరాలు ఎవరు రాలేదే, మనకు హక్కు లేదని చెప్పని మన మొహం కూడా ఎవరు చూడలేదే, ఇప్పుడు సడన్గా ఎందుకు వస్తున్నారు అని చెప్పని కొంతమంది అలర్ట్ అవుతారు.
అప్పుడు వాళ్ళు ఎంక్వైరీ చేయడం మొదలు పెడితే గవర్నమెంట్లోంచి ఏదో జీవో రాబోతుందని తెలుస్తుంది, వాళ్ళు ఆగిపోతారు. ఈ తెలియని అమాయకులు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు, 4 కోట్లు వస్తే చాలమ్మని చెప్పని సంతకం పెట్టేస్తారు. అట్లా అగ్రిమెంట్లు చేసుకుంటారు. చేసుకొని మెల్లగా జీవోని బయటికి తెచ్చారు, పాస్ చేసుకున్నారు. వీళ్ళు అమాయకులు కదా, వాళ్ళేం డబ్బు గలాళ్ళు, పొలిటికల్గా పవరు ఇన్ఫ్లుయెన్స్ అన్నీ ఉన్నాళ్ళు. సో మొత్తం అగ్రిమెంటే కదా సార్, నాకు జీవో వచ్చింది ఇప్పుడు నేను ఇవ్వను అని అడ్డం తిరిగే వాళ్ళు ఉంటారు కొంతమంది. కొంతమంది మాట కట్టుబడి ఏమో ఆ సార్తో మనం ఒప్పందం చేసుకున్నాం కదా, మనకు పైసలు ఇచ్చిండు కదా అని చెప్పని నిజాయితీగా ఉండే వాళ్ళు ఉంటారు. మనం ఆ రోజు ఒక మాట ఇచ్చేసినాం అని చెప్పని వాళ్ళు ఉంటారు. కొంతమంది కఠినంగా ఉండేవాళ్ళు ఉంటారు. అట్లా ఏమైనా సరే ఓవరాల్గా ఈ కొద్ది స్పాన్లో అంటే 2023 డిసెంబర్ నుంచి మళ్ళీ కొత్త గవర్నమెంట్ ఏర్పడే లోపు 13.5 లక్షల ఎకరాలు ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు అయినాయి స్టేట్ వైడ్గా. అందులో మరి సహజంగానే కొత్త గవర్నమెంట్ వచ్చినాక అరే ఇంత షార్ట్ స్పాన్లో ఇన్ని లక్షల ఎకరాలు చేసుకున్నారు, ఇవన్నీ ఫెయిర్గా జరిగినాయనా, అసలు ఎస్ఎన్ఈస్కి దక్కినాయి ఇవి అని చెప్పని దాని మీద ఎంక్వైరీ చేశారు. చేస్తే అందులో 5,75,000 ఎకరాలు ఇర్రెగ్యులర్ ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు. అంటే వాటిలో రకరకాలు ఉన్నాయి, గవర్నమెంట్ పోరంబోకులకి ఇచ్చేశారు. అసలు పలానా వ్యక్తికి గవర్నమెంట్ అసైన్ చేసింది అనే రికార్డు లేకపోయినా కూడా అతనికి అసైన్ అయినట్టు, అతనికి 20 ఏళ్ళ నుంచి అతని పొజిషన్ ఉన్నట్టు ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్ ఇచ్చారు. తీరా చూస్తే అది గవర్నమెంట్ పోరంబోకు. 2,60,000 ఎకరాలు అందులో ప్రత్యేకంగా అసలు ఎటువంటి రికార్డు లేని భూములకి ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు ఇచ్చారు. ఈనా భూములకి ఇచ్చారు, దేవాలయ భూములకి ఇచ్చారు, గవర్నమెంట్ పోరంబోకులకి ఇచ్చారు. ఇట్లా ఎవరికి ఇన్ఫ్లుయెన్స్ ఉంటే వాళ్ళకు అనుకూలంగా ఎవరెవరు అక్కడ లోకల్గా ఉన్న లీడరు, ఈ డబ్బులు పెట్టుకునే వాళ్ళు, అలాగే అధికారుల సహకారం లేదు, ఇది ఎట్లా సాధ్యపడుతుంది? సో దీంతో 5,75,000 ఎకరాలు ఈ అక్రమ మార్గాల్లో ఫ్రీ హోల్డ్ అయినట్టుగా నిర్ధారణ అయింది. మరి అకౌంటబిలిటీ ఫిక్స్ చేయాలి కదా. ఎంత పెద్ద ఫ్రాడ్ అది. ఒక్క రాష్ట్రంలో 5,75,000 ఎకరాలు. ఒక మధ్యతరగతి వ్యక్తి ఒక 1,100 అడుగులు 1,200 అడుగులు ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొనుక్కోవడానికి కింద మీద అవుతుంది. ఒక గ్రామీణ ప్రాంతంలో ఒక 2-3 సెంట్లు ఇళ్ల స్థలం సంపాదించుకొని ఒక జీవితకాలంలో అతను ఒక ఇల్లు నిలవేసుకోవడానికి జీవితకాలం కష్టపడుతున్నాడు. అటువంటిది 5,75,000 ఎకరాలు మరి ఈ విధంగా అన్యాక్రాంతం చేసుకున్నారు అన్నప్పుడు లోతైన విచారణ జరిపారు. జరిపిన తర్వాత ఇప్పుడు అందులో నిర్ధారణ అయింది ఏంటి అంటే 7 IAS అధికారులు, 2 కలెక్టర్లు, 5 జాయింట్ కలెక్టర్లు, తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, VROలు, ఇంతమంది కలగలిసి అక్రమాలలో బాధ్యులు. అంతిమ బెనిఫిషరీస్ లబ్ధి పొందిన వాళ్ళు వేరు, వాళ్ళకి సహకరించిన అధికారులు కొండవీటి చాంతాడంత లిస్ట్ ఉంది, ఇన్ని లక్షల ఎకరాలంటే. దీంట్లో నిర్ధారణ అవుతుంది ఏంటి అంటే 7 IAS అధికారులు ఇప్పుడు ఇన్వాల్వ్ అయ్యారు. మరి ఇప్పుడు ప్రాసిక్యూట్ చేయదగ్గ నేరాలు ఇవి. ఇన్ని లక్షల ఎకరాలు అన్యాక్రాంతం చేయటం, జీవోను వైలేట్ చేయటం అని అంటే క్రిమినల్ కాన్స్పిరసీతో చేసిన చర్యలు అవి. వాళ్ళని ఉద్యోగాల నుంచి ఊస్టింగ్ చేయటమే కాదు, ఖచ్చితంగా క్రిమినల్ ప్రొసీడింగ్స్ కూడా. వాళ్ళకి ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతాయి సార్? అంటే ముందు వాళ్ళకి ఎలాంటి శిక్ష పడవచ్చు? దాని మీద కొంచెం 100% ప్రభుత్వం కనుక స్ట్రిక్ట్ గా యాక్ట్ చేస్తే వాళ్ళని సస్పెండ్ చేయటమే కాదు, 100% ప్రాసిక్యూట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇక్కడ ఇన్ని లక్షల ఎకరాలకు సంబంధించి అంటే చాలా మంది MROలు ఉంటారు, VROలు ఉంటారు, రెవెన్యూ ఇన్స్పెక్టర్స్ ఉంటారు, సర్వేయర్లు ఉంటారు, సబ్ రిజిస్ట్రార్లు ఉంటారు. అంటే కొన్ని ఇందులో 25,000 ఎకరాలు రిజిస్ట్రేషన్ కూడా జరిగినాయి. అందులో అంటే వేరే వాళ్ళకి అమ్మేసుకున్నారు. అందులో 8,000 ఎకరాలు అక్రమ మార్గాల్లో రిజిస్ట్రేషన్ జరిగినాయి. మరి అంటే ఆ రిజిస్ట్రార్లు, సబ్ రిజిస్ట్రార్లు కూడా బాధ్యులు అవుతారు. అంటే ఈ కొనుక్కున్నాళ్ళు, అమ్ముకున్నాళ్ళు, ఈ లావాదేవీలు చేసిన వాళ్ళు కాకుండా, బెనిఫిషరీసే కాకుండా అధికారులు కూడా. ఇప్పుడు బీయింగ్ ఏ సివిలియన్ నాకేదో ఆయాచితంగా ఎక్కడో దొరుకుతుంది అని అంటే నేను కకృతి పడతాం వేరు, కానీ నాకు అధికారులు సహకరిస్తున్నారు అని అంటే వాళ్ళు కూడా నాలాంటి తప్పుడు మోటివ్తో ఉన్నాళ్లే కదా. కాబట్టి ఇక్కడ నువ్వు ప్రభుత్వోద్యోగివి, నువ్వు ప్రభుత్వానికి జీతం తీసుకొని పనిచేస్తున్న పర్మనెంట్ ఎంప్లాయీ, నువ్వు తప్పు చేయడం వాడెవడో ఇండివిజువల్, వాడు బుద్ధి తక్కువ వాడు కకృతి పడ్డంటే అర్థం ఉంది. కానీ నువ్వు రెస్పాన్సిబుల్ ఎంప్లాయీ కదా, నువ్వు తప్పు చేయకూడదు కదా, నువ్వు బిజినెస్ రూల్స్ కి కట్టుబడి రూల్ ఆఫ్ లాకి లోబడి పనిచేయాలి కదా. కానీ నువ్వు తప్పు చేసావు అని అంటే నువ్వు అకౌంటబుల్, ఎందుకంటే ఇవాళ ఫైల్ మీద నీ సంతకం ఉంటుంది. కాబట్టి ఇక్కడ బెనిఫిషరీ ఎవరైతే ఈ లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఏ విధంగా ప్రాసిక్యూట్ చేయాలో వాళ్ళకి సహకరించిన అధికారులను కూడా ప్రాసిక్యూట్ చేయాల్సిందే. ఇక్కడ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించడానికి వీల్లేదు. ఎందుకంటే ఇక్కడ 7 IAS మీద ఒకేసారి ఎలా చర్య తీసుకుంటారు?
ఇంతమంది ఎంఆర్ఓల మీద అంటే ఎక్కువ మంది కలిపి ఎక్కువ క్వాంటిటీలో తప్పు చేస్తే అది జస్టిఫైడ్ కాదు కదా. ఇవాళ ఒక ఎంఆర్ఓ ఒక ఐఏఎస్ అధికారి కలిపి ఒక 10 ఎకరాలు తప్పు చేస్తేనే అది కేసు, ఇంతమంది కలిపి లక్షల ఎకరాల్లో చేశారు కాబట్టి అది కేసు కాకుండా పోద్దా? 100కి 100 పాళ్ళు కేసులు బుక్ చేయాల్సిందే. ఆ 5,75,000 ఎకరాలకు సంబంధించిన ఆ ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్ రద్దు చేయాల్సిందే. వాటిని మళ్ళీ గవర్నమెంట్ చుక్కల భూముల్లోకి చేర్చాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లో ఈ విధమైన తప్పుడు ప్రాక్టీసెస్కి ఆస్కారం లేని నిర్ణయాలు ప్రభుత్వం జరగాల్సిందే. గతంలోనే ఇసుక అక్రమ తవ్వకాలకు సంబంధించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి 23 కలెక్టర్లు తప్పుడు నివేదికలు ఇచ్చారు అని చెప్పని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ బెంచ్ మీద ఆల్రెడీ 23 కలెక్టర్ల నుంచి వెళ్ళిన రిపోర్ట్స్ ఉన్నాయి. వాటి విషయంలోనే ఇప్పటికీ సుప్రీంకోర్టు దగ్గర నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దగ్గర కేసు విచారణ స్టేజ్లో ఉండగా ఇప్పుడు మళ్ళీ ఇంకొక 7 ఐఏఎస్ అధికారులకు సంబంధించిన ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఈ ఒక ఐఏఎస్ అధికారి తప్పు చేసినప్పుడే అతను చేసిన మొట్టమొదటి తప్పు విషయంలోనే ప్రభుత్వ పరంగా కనుక కఠినమైన చర్యలు తీసుకుంటే మరొక ఐఏఎస్ అధికారి ఇంకొక సందర్భంలో కూడా ఆ తప్పు చెయ్యకుండా మోర్ రెస్పాన్సిబుల్గా ఉండటానికి ప్రయత్నం జరుగుద్ది. వాళ్ళ విధులకి, రూల్ ఆఫ్ లాకి, బిజినెస్ రూల్స్కి లోబడి పనిచేయడానికి వాళ్ళు కూడా సిద్ధపడతారు. కానీ ఎప్పుడైతే వాళ్ళు చేసిన తప్పుల విషయంలో ప్రభుత్వ పరంగా ప్రాపర్ యాక్షన్స్ లేకుండా ప్రభుత్వ పరంగా కొంత పోనీలే అని చెప్పిన ఉదాసీనత ప్రదర్శిస్తున్నారో ఐఏఎస్ అధికారులు కూడా మేము ఏం చేసినా చలమణ అవుతుందిలే, మాకు దక్కిన ఈ ఉద్యోగం లైఫ్ లాంగ్ మాకు సెక్యూర్ అయి ఉంటుంది, మమ్మల్ని ఎవరేం చేయలేరనే ఒక రకమైన బరితెగింపు ధోరణి కారణమవుతా ఉంది. 100కి 100 పాళ్ళు ఇప్పుడు ఈ సంఘటన దృష్ట్యా ఈ 7 ఐఏఎస్ అధికారుల నేతృత్వంలో వాళ్ళు కూడా జరిగిన ఈ తప్పులో భాగస్వాములు అయ్యారని చెప్పని ప్రూవ్ అవుతున్న సందర్భంగా ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకొని తీరాల్సిందే. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.